వనపర్తి జిల్లాలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టిస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి శిఖండి రాజకీయాలు చేస్తున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పొలిటికల్ జేఏసీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మంత్రితో పాటు ఆయన అనుచరుల అరాచకాలు ఎక్కువయ్యాయని, వీరి అరాచకాలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసు అధికారులు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తమపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం అవినీతి మంత్రి నిరంజన్ రెడ్డికి పరిపాటిగా మారింది. గతంలో కూడా ప్రజా సమస్యలపై, ప్రజా ఆరోగ్యంపై, పోడు భూములపై, దేవాదాయ భూములపై ప్రశ్నించిన వారిపై అనేక కేసులు పెట్టించారు. ముఖ్యంగా బీసీలనే టార్గెట్ చేసుకుని ఆయన కేసులు పెట్టిస్తున్నారు. మరి మొన్నటికి మొన్న పెబ్బేరు మండలం, వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు మండలం బునియాదపూర్ గ్రామంలో ఒక బీసీ వర్గం చెందిన వారికి అన్యాయం జరిగిందని చెప్పి మేము అక్కడ పరిశీలించడానికి వెళ్తే ఆ సందర్భంగా మంత్రి ఏం చేసిండు, మంత్రిని తిట్టినని చెప్పి ఆయన దళిత సోదరుని అడ్డం పెట్టుకొని మాలపల్లి సర్పంచ్ భర్తనంట మదిరెడ్డి గారు ఆయనతో నా కేసు పెట్టించారు. ఏం పెట్టించారు? మంత్రిని తిట్టిండు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడుతుండు, అదే పని పెట్టుకున్నాడు అని. నిజంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ మంచి పని చేస్తే తిట్టడానికి ఎవరికి వచ్చిందా? మీరు చేస్తున్న అరాచకాలు కదా మేము లేపుతున్నాము. మీ అవినీతి గురించి ప్రశ్నిస్తున్నాం, మీ అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నాం, మీ మంత్రి అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నాం, మీ అవినీతి గురించి మాట్లాడుతుంటే తిట్టినంటే ఉన్నది ఉండగా అనకేం చేస్తారు? మరి నిజంగా చెప్తా ఉన్నాం, నిరంజన్ రెడ్డి గారు, నీవు గతంలో ఈ గౌడనాయక్ అనే గిరిజన సోదరుని అడ్డం పెట్టుకునేమో ఆస్తులు సంపాదిస్తేవి, భూములు కొంటివి, నదిని ఆక్యుపై చేసి సబ్సిడీలు తీసుకుంటేవి, పెద్ద మంది మనలో కాంట్రాక్టులు తీసుకొని నీవే జేబులు వేసేసుకుంటేవి. మళ్ళీ ఇప్పుడు దాన్ని నిన్ను ప్రశ్నిస్తే మళ్ళీ దళిత సోదరులతో అడ్డం పెట్టుకొని వాళ్ళతోనే కేసు పెట్టిస్తున్నావు. ఇది ఏమైనా సమంజసమా? వాళ్ళని ఎందుకు బలిపశులం చేస్తావు నువ్వు? నిజంగా కూడా నీవు ఒక రాష్ట్ర మంత్రి, క్రిమినల్ లాయర్ కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద నీవు కేసు పెట్టు. ఈ శిఖండి రాజకీయాలు ఎందుకు చేసావా మధ్యలో? నిజంగా చెప్తాను, నీవు ముమ్మాటికి శిఖండి రాజకీయాలు చేస్తా ఉన్నావు. నీకు చేతనైతే నా మీద కేసు పెట్టు, నన్ను ఏం చేసావు చేసుకో. నిజంగా ప్రజల కోసం నేను దేనికైనా సిద్ధంగా. ఆ రోజు చెప్పి ఈ రోజు చెప్తున్నా, నీవు ఎన్ని కేసులు పెట్టినా, అక్రమ కేసులు ఎన్ని బనాయించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈరోజు బెదిరే వ్యక్తి రాచాల యుగంధర్ గౌడ్ కాదు. నీవు ఎన్ని చేసినా నా ఎందుకు కూడా విగలవు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఇవన్నీ ఎందుకు అడ్డం పెట్టి కేసులు పెట్టిస్తున్నావు? ఆల్రెడీ నీ మీద కేసులు నడుస్తున్నాయి, అవి తేలుతాయి. ఖచ్చితంగా నీవు దోషం అని చెప్పి మేము ప్రూవ్ చేస్తాము. మళ్ళీ కూడా ఈ మధ్యలో మళ్ళీ అది కప్పిపూసుకోనికే మళ్ళీ నన్ను కూడా ప్రశ్నించడం కేసులు పెట్టిస్తున్నావు. నిజంగా దళిత సోదరులకు, గిరిజన సోదరులకు, బీసీ సోదరులకు అని చెప్తా ఉన్నాం. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పదవులు తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళకు దమ్ము ధైర్యం లేదా? వాళ్ళు వచ్చి కేసు పెట్టడానికే మీరెందుకు బలి పశువులు కావాలి? మీరెందుకు బలవుతున్నారు వాళ్ళ మాటలని? అక్కడ ఎంతో మంది ఉన్నారు కదా పెద్ద పెద్ద నాయకులు, ఆ మండలిలో కూడా వాళ్ళకి చేత కాదంటనా? మిమ్మల్ని ఎందుకు ముందర పెట్టి రాజకీయం చేస్తున్నారు? నిజంగా మీకు మాకేమైనా శత్రుత్వం ఉందా? మీరు వాళ్ళ మాటలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఒకసారి గమనించాలి. మేము ప్రజల తరఫున పోరాడుతున్నామా లేకుంటే మా స్వలాభం కోసం పోరాడుతున్నాం? ఒకసారి సోదరు నాయకులు కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ, పోలీస్ అధికారుల తీర్పు అయినా కూడా ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తాం. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్న శివ యాదవ్ ఉద్యమకారుడు ప్రశ్నించిండ వాట్సాప్లో మెసేజ్ పెట్టిందని చెప్పి విచక్షణ రహితంగా సిఐ కొట్టిండు. దానిపైన పోలీస్ ఎస్ఐ నుంచి డీజీపీ స్థాయి వరకు కలిసి నో యాక్షన్. అక్కడ రమేష్ ఉన్నాడు, వాళ్ళపైన కూడా పెద్ద మంది జడ్జీస్ గారు అనుచరులు భూముల విషయంలో వాళ్ళ పొలంకి వెళ్ళి కొట్టిండ్రు. దాని మీద పెద్ద మంది పోలీసులు వేస్తే ఇదే వనపర్తి నియోజకవర్గం కదా, నో కేసు. కానీ మంత్రిని వాట్సాప్లో పోస్ట్ పెడితే కేసు, మంత్రిని చెబితే కేసు, ప్రశ్నిస్తే కేసు. ఇది ఎక్కడ అన్యాయం? వనపర్తి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడ ప్రశాంతంగా వనపర్తి గతంలో ఎంతో మంది పరిపాలించిండ్రు. ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి సంస్కృతి ప్రశాంతంగా ఉన్న వనపర్తిని మంత్రి నిరంజన్ రెడ్డి మంత్రి అయిన తర్వాత ఈరోజు ఫ్యాక్షన్ పరిధిగా మార్చి చాలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా బీసీలను టార్గెట్ చేసుకుని ఆయన వేధిస్తున్నాడు. దీని అంతా కూడా బీసీ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో నీవు మా మీద పెట్టిన కేసులకు వడ్డీతో సహా, చక్రవడ్డీతో సహా చెల్లించి నిన్ను పర్మనెంట్గా ఇంటికి పంపించడంతో పాటు నీ ఆస్తులు, అక్రమాస్తులు అన్నీ కూడా బయట పెట్టి అవి కూడా అక్రమాస్తులను నిరూపించడంతో పాటు నిన్ను ఖచ్చితంగా మా మీద నువ్వు కేసులు పెడుతున్నావు, పిటి కేసులు పెడుతున్నావు అని ఖచ్చితంగా నేను పర్మనెంట్ లోపల స్కీమ్ కూడా ఉంది. ఖచ్చితంగా అవన్నీ రుజువు అయితే నువ్వు జైల్లో కూడా ఓచలు లెక్క పెట్టాల్సి వస్తుంది మంత్రి గారు. అది గుర్తుంచుకోండి. అనవసరంగా ఒక మంత్రి అంటే ఉండాలి కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఇదేందే సంస్కృతి? చిల్లర రాజకీయాలు చేయడము. ఇంతమంది మంత్రులు అయ్యారు ఎవరు?
ఇప్పుడు ఈరోజు ప్రశ్నించేది మంత్రులు ప్రభుత్వం అన్నాక మళ్ళీ ఎవరినంటారు? ప్రతిపక్షాలను తిడతారా? ప్రభుత్వం తిడతారా? మీరు చక్కగా చేస్తున్నారు కాబట్టి మేము అంటాం, మీ నాయకులు అక్రమంగా అవినీతి చేస్తున్నారు కాబట్టి అంటాం, అన్యాయం చేస్తున్నారు కాబట్టి ప్రశ్నిస్తాం మేము. మళ్ళీ ఎందుకు అందరు అంటలేవు ఎవరిని? ఈరోజు మీ కాన్షియస్ ఉన్నాయి కదా మామదార్ జిల్లాలో, మళ్ళీ ఎవరిని అంటలేవు. మిమ్మల్ని అందరు ఎందుకు అంటుండ్రు? మీ వారి పేరు ఎందుకు చూపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీరు అవినీతి అక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు ప్రశ్నించిన వారిపై ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఈరోజు అందరూ మీరు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టినా అంత పైకొచ్చి మీ ఓటమికి పనిచేస్తాం, ఖచ్చితంగా మీరు పర్మనెంట్ కూడా ఇంట్లో కూర్చోబెట్టే పనిచేస్తామని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ పోలీసు అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఏదో ఆయన 3 నెలలు అయితే ఇంటికి పోతాడు, ఆయన గెలిచేది లేదు పీకేది లేదు, అనవసరంగా ఆయన మాటలేని మీరు అనవసరంగా కేసులు మీదేసుకోకుండా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వివరించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము విజ్ఞప్తి చేస్తాము.